వెనిలా ఐస్ క్రీమ్ క్రీమీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనమైతే దానికి 2 గ్లాసుల మిల్క్ని అయితే తీసుకొని కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. దానిలోకి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. థిక్నెస్ అనేది మనకు టేస్ట్‌కి సరిపడా షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం బాయిల్ చేసేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్టీల్ బాక్స్‌లోకి అయితే మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా పైన యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మూతనైతే టైట్‌గా పెట్టేసుకొని 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అలా ఫ్రీజ్ అయిన దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ని కూడా దానిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఉంటే పైన పాలమీగడ ఉంటుంది కానీ దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. దానిలోకి బాగా మిక్సీ చేసేయాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఆ తర్వాత ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంతవరకు నా వీడియో చూశారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఆ తర్వాత 5 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నిజంగా అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి, ఫిదా అయిపోతారు. నిజంగా చాలా క్రీమీగా చాలా బాగుందండి. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.